ఇక్కడ రిలేటెడ్ ఏంటంటే సుప్రీంకోర్టు ఉత్తర్వు లాంటిదే. ఈ 5 రాష్ట్రాల్లోనే ఇప్పుడు ఇది జరుగుతుంది. ఎస్ఐఆర్, స్పెషల్ ఇంటెన్సివ్ రిమూవల్ కార్యక్రమం. సుప్రీంకోర్టులో విచారణ కూడా ఉంది. నేను మొన్ననే ఒక పత్రికలో సంపాదకీయం కూడా రాశారు. ఎన్నికలు జరగబోయే 5 రాష్ట్రాల్లో ఈ ట్రాప్ వేసి వీటన్నిటిని స్వాధీనం చేసుకోవడానికి జరుగుతున్న ప్రయత్నం చాలా తీవ్రంగా ఉంది. బీజేపీ ఎన్నికల దెబ్బ ఇది చాలా కీలకంగా ఉంటుందని సుప్రీంకోర్టు నిన్న చాలా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. బెంగాల్లో ఇప్పుడు చేస్తున్నారు. 1 కోటి మందికి నోటీసులు ఇవ్వటం ఏంటి సార్? 1 కోటి మందికి నోటీసులు అంటే ఊహకే అందదు కదా. ఈ 1 కోటి మంది దగ్గర సమాధానాలు తెప్పించి వారం రోజుల లోపల 5 రోజుల లోపల అంటే ఇదంతా ఒక బూటకంలాగా ఆల్రెడీ ముందు ప్రీ డిటర్మైన్డ్ పూర్వ నిర్ధారిత తతంగంలాగా ఉంది అని సుప్రీంకోర్టుగా సందేహం వచ్చింది. 10 రోజులు సమయం ఇవ్వండి అని అడిగారు, బాగానే ఉంది. కానీ సుప్రీంకోర్టు కూడా ఒక ప్రశ్న వేసింది. తల్లికి కొడుకు మధ్యలో వయస్సు తేడా 15 ఏళ్ళే ఉంది, వాళ్ళకు నోటీసులు ఇచ్చారు ఈ కారణంతో. ఎందుకు ఉండకూడదని అడిగింది సుప్రీంకోర్టు. వాళ్ళ పెళ్ళి ఎప్పుడు జరిగింది అనే భారతదేశంలో చిన్న వయసులో వివాహాలు చాలాసార్లు జరిగిన ఉంటాయి. వీళ్ళు ఏదో చెప్పారు, ఒకటే తండ్రి పేరు మీద ఇంతమంది పిల్లలు ఉన్నారు, మరి ఇటువంటిది ఎట్లా అని. మీరు ఏదన్నా ఉంటే పేర్లు ప్రకటించండి, కానీ గుండు గుత్తగా మీరు నోటీసులు దాఖలు చేసి సమయం లేకుండా వీళ్ళందరినీ సతాయించకండి అని. నా పేరు ఉంది, నా పేరు తెలకపల్లి రవి అని ఇప్పుడు, కానీ నా వాస్తవంగా నా రికార్డులో ఆ పేరు ఉండదు, వేరే పేరు ఏదో ఉంటుంది. ఒకసారి అయితే స్పెల్లింగ్ మిస్టేక్ కూడా పడింది. సుప్రీంకోర్టు అది కూడా అడిగింది. వర్మ అని ఆయన పేరు స్పెల్లింగ్ మిస్టేక్ పడింది అనుకోండి, ఇప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్ సరి చేసుకోమంటే వాడెళ్ళి స్కూల్కి వెళ్ళి సర్టిఫికేట్ తెచ్చుకోలేడు కదా అభ్యర్థి, ఆ క్యాండిడేట్. కాబట్టి ఇది చాలా అన్యాయంగా ఉంది. హ్యూమానిటేరియన్గా మీరు వెళ్ళాల్సిన అవసరం ఉంది, పూర్తి వివరాలు మీరు పంచుకోండి అని చెప్పి సుప్రీంకోర్టు సరుకు కూడా చెప్పింది. సో ఇప్పుడు నా పాయింట్ ఏమంటే, కొత్త అధ్యక్షుడు 5 రాష్ట్రాల ఎన్నికలు గెలవటం అతని మొదటి సవాల్ అయితే, ఆ రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం చేస్తున్నటువంటి ఎస్ఐఆర్ తతంగంతో తలకిందులవబోతున్నటువంటి ఓటర్లను కాపాడుకోని ఎన్నికలు సక్రమంగా జరిగేలాగా చూడటం దేశం ముందున్న సవాలు. అది పూర్తిగా సుప్రీంకోర్టే చూస్తూ ఉంది. ఇంకా అంతర్గతంగా ఈ లోపల మత రాజకీయాలు ఎలా తీవ్రతరమవుతాయి అవన్నీ మనం చూడాల్సిందే. అయితే వీటన్నిటికీ నితిన్ నవీన్ అధ్యక్షుడిగా ఇప్పుడు నామకార్థంగా ఉంటారు, కానీ నిలదొక్కోవడానికి ఎన్నికలు అయిన తర్వాతే బహుశా అయినా నిలదొక్కోవచ్చు. అంటే అమిత్ షా అధ్యక్షుడు అయినప్పుడు ఉన్నంత కేక్ వాక్ లాగా ఈయన పరిస్థితి ఉండదు, అంతవరకు మనం చెప్పొచ్చు.